డైరెక్షన్స్ ఉన్నా కానీ హైడ్రా చర్యలు తీసుకోలేకపోతుంది. గతంలోనే ఈ కాలేజీని గూల్ చేస్తామని అన్నప్పటికీ కూడా ముస్లిం మహిళల కోసం పనిచేసేటువంటి సంస్థ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి సెలవుల టైంలో నిర్ణయం తీసుకుంటాం, ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్నటువంటి కామెంట్ని హైడ్రా రంగనాథ చెప్పడం జరిగింది. సెలవులు అయిపోయినాయి, మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ అయింది, కూలిస్తే 100 కడతామని బెదిరిస్తున్నారు. అయినా హైడ్రా ఏం చేయలేకపోతుందా? భయపడుతుందా ప్రభుత్వం? శ్రీకాంత్ గారు, మీరు చెప్పిన ఏ పదాన్ని కూడా నేను డివేట్ కావట్లేదు. వాస్తవమే, రంగనాథ్ గారు చెప్పింది వాస్తవం. అయితే ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పినట్టే ఈ ప్రొసీజరల్ డిలే మాత్రమే జరుగుతుంది. నేను ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్న, భారతీయ జనతా పార్టీకైనా ఓవైసీ సోదరులకైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎవరిని చూసి భయపడే అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే హైకోర్టు డైరెక్షన్స్ ఏమని ఇచ్చిందండి? ఇంకా అండర్ ప్రాసెసే ఉన్నది, ఇంకా డైరెక్షన్స్ రాలే. హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు మాట్లాడాలి. మీరు ఆయన చూసి భయపడుతున్నారంటే నేను కూడా ఓకే, అవును నిజమే భయపడుతున్నామని చెప్తా. అరే ఇప్పుడు హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోలేదు, జడ్జిమెంట్ ఆ కాలేజ్ నిర్మాణాలకు ఎలాంటి పర్మిషన్ లేదు అన్న విషయం వాస్తవమే కదా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ లేవు, జిహెచ్ఎంసీ నుంచి లేవు, ఎక్కడ కూడా లేవు. బయట పెట్టండి ఉంటే. శ్రీకాంత్ గారు, నేను మరో విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఇట్లా డైరెక్ట్ చూస్తే అది ఎఫ్టీఎల్లో ఉన్నట్టు నాకు కూడా కనిపిస్తుంది. నేను ఏమంటానంటే వీళ్ళు కోర్టు పోవడం వల్ల ప్రొసీజరల్ డిలే జరుగుతుంది, అంతవరకే. ఇది తప్పించుకోవాలంటున్నా. నాగార్జున ఇన్కన్వెన్షన్ విషయంలో కనీసం సమయం కూడా ఇవ్వకుండా నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్ చేశారు కదా. అయితే నేనేమంటున్నా సార్, వీళ్ళు 1000 కాదు 1,00,000 కట్టుకోమనండి, ప్రాపర్ గా కట్టుకోమనండి. చెరువులో ఎవరికి హక్కు లేదు. కేవలం హైకోర్టు జడ్జిమెంట్ రావడమే తర్వాయి ఓవైసీ జూలై 9th కౌంటర్లో ఏమని చెప్పినట్టుంది కోర్టు. రిమూవ్ అంటే పోయినట్టే లెక్క. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హైడ్రా భయపడేది లేదు, రేవంత్ రెడ్డి గారు భయపడేది లేదు. కేవలం ఒక నిమిషం నర్సయ్య గారు, మీరు భయపడకుంటే 30 నెలల నుంచి ఏం చేస్తా ఉన్నారు మీరు? నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతున్నా. రెడ్డి గారికి కానీ నేను అనేది ఏంటంటే రామచంద్రరావు గారికి కానీ నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. అయ్యా రామచంద్రరావు గారు, మీరు ఒక పెద్ద హైకోర్టు అడ్వకేటు, నేను అంటున్నా ఈ స్టేజ్ లో మీద అక్కడ ఇక్కడ మాట్లాడు కాదు, మీరు ఎందుకు ఇంప్లీడ్ అయితే లేరు? మీరు ఇంప్లీడ్ కాండి, మీరు ఇంప్లీడ్ అయ్యి మీరు కూడా నర్సయ్య గారు, మేము ఇంప్లీడ్ అయిన దాకా అంటే వేరే వాళ్ళు పిల్లేసిన దాకా మీకు కనపడట్లేదా? ఓవైసీ అనేది, ఫాతిమా కాలేజ్ అనేది ఎఫ్టీఏలో కట్టింది నిజమని మీరే ఒప్పుకున్నారు, అందరూ తెలుసు. మళ్ళీ ఇంప్లీడ్ అయ్యేది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. దేనికోసం ఇంప్లీడ్ అవ్వాలి? ఎందుకు మీరు కూర్చోలేకపోతా ఉన్నారు? హైడ్రా కనిపించట్లేదు, హైడ్రా కనిపించట్లేదా? చెప్పడం కాదు, హైకోర్టులో కేసు ఉంది కాబట్టి, సబ్ డివిజన్ కాబట్టి మొన్న వచ్చిందండి. ఇప్పుడు దాకా ఏం చేశారు మీరు? మొన్న వేసారు ఆ పిల్లు. మీరు కూల్చట్లేదు కాబట్టి, కూల్చే దమ్ము లేదు కాబట్టి ప్రైవేట్ పిల్ చేస్తా ఉన్నారు హైకోర్టులో. అది వచ్చిందాక మీరేం చేస్తా ఉన్నారు? ఎవరు కూడా వెయిట్ చేయాల్సిందే. కోర్టు చేయండి, మరి చెప్పండి. మీరే, మీ ముఖ్యమంత్రి గారు కనపడట్లేదు. ఇది నేనంటున్నా, మీకు కేవలం ఇది ఒక్కటే తీసుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు. జూబ్లీహిల్స్ లో మీరు చేసింది అదే. ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే జూబ్లీహిల్స్ లో ముస్లింలు అంటే మాకు ప్రేమ, ముస్లింతో పొత్తు పెట్టుకుంటామని చెప్పింది మీరు. హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇక్కడ వెసులుబాటు ప్రభుత్వం ఇస్తుంది, హైడ్రానే ఇస్తుంది. ఎందుకంటే హైడ్రా రంగనాథే గతంలో వెసులుబాటు ఇచ్చారు. ఓకే, సో ప్రభుత్వం వెసులుబాటు ఇస్తుంది. ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు, ముస్లింల మీద ప్రేమ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని. ఈ మాట రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. సో ఇక్కడ ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోంది, ఒక కాలేజ్ గూల్ చేస్తే మేము 100 కాలేజీలు కడతామని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ చేస్తున్నటువంటి కామెంట్. దీంట్లో ఈ కాలేజ్ నిర్మాణాలకు ఎట్లాంటి అనుమతులు లేవని చెప్పేసి విద్యాశాఖ హైకోర్టుకు తేల్చి చెప్పేసింది. స్పష్టమైన నివేదికలు ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, హైడ్రా వీటిని కూడా కోర్టు మందలించింది. అయినా కానీ వ్యవస్థ నిష్పక్షపాతంగా లేదు అని బీజేపీ చేసిన కామెంట్లో వాస్తవాలు లేవా? శ్రీకాంత్ గారు, నేనేమంటున్నా, కోర్టు లోపల ఉన్నది జడ్జిమెంట్ వచ్చేదాకా ఒక్క నిమిషం ఆగితే మిగతా వాళ్ళు ఒకవేళ
డిమాలిష్ అంటే చేయకపోతే మీరు అన్నీ కరెక్టే, భయపడ్డట్టే, సెలెక్టివ్ గా చేసినట్టే ఇవన్నీ జరుగుతాయి. కానీ వాస్తవం ఏంటంటే పూర్తి కాలేదు. వీళ్ళు సర్వే రిపోర్టు సబ్మిట్ చేసి దాని మీద ఒక జడ్జిమెంట్ వచ్చేదాకా వీళ్ళకు ఆగే అంత ఇది కూడా లేదు. రెండో విషయం ఏంటంటే అంటే పొలిటికల్లీ సెన్సిటివ్ అవుతుంది. ఒకసారి నేను ఏమంటున్నా, వాళ్ళు 2017లో ఏ పత్రాలు లేకుండా కట్టిరని మీరు చెప్తా ఉన్నారు కదా, హైకోర్టుకు విద్యాశాఖ సబ్మిట్ చేసిన చెప్తా ఉన్నారు కదా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది. అంటే ఒక జడ్జి అంటే జ్యుడిషియల్ గా ఒక నిర్ణయం బయటకు వస్తుంది. అప్పుడు 100% చర్యలు 100% ఉంటాయి. ఆయన ఓవైసీ అయినా ఇంకా ఇంకో వైసీ అయినా ఎవరైనా సరే, ఏమంటున్నా సరే, కోర్టు తీర్పు వస్తే కోర్టు తీర్పు ప్రకారం చర్యలు ఉంటాయని ఏమంటున్నా. ఎందుకు ఓవైసీకి ఒక రూలు, ఎందుకు సామాన్యుడికి ఒక రూల్ అన్నదే కదా ఇక్కడ ప్రశ్న. అయితే సార్ నేను ఏమంటున్నా, ఓవైసీ గారు కోర్టుకి వెళ్ళింది ఈ సమస్య. ఇప్పుడు సామాన్యుడు కోర్టుకు వెళ్ళలే, ఇప్పుడు అక్కడనే డిసైడ్ అయింది. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైనా సామాన్యుడు పోయినా కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. నర్సయ్య గారు సామాన్యుడు హైకోర్టుకి వెళ్తే కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అసలు వెళ్ళే సమయం కూడా ఇయ్యారు కదా. పేదలు ఒక నిమిషం నర్సయ్య గారు, పేదల దగ్గర డబ్బులు ఉండవు, పేదల దగ్గర ఇండ్లు కట్టుకోవడానికి కష్టం, పేదల దగ్గర డబ్బులు ఉండవు. పేదలు ఎట్లా పోతారు చెప్పండి హైకోర్టుకి? పేదలు హైకోర్టు పోయే ముందు లోపల మీ హైడ్రా వచ్చి కూల్చిపడేసింది కదా. మరి దీన్ని ఎందుకు కూల్చట్లేదు అంటున్నాం మేము. దీనికి ఎందుకు మీరు ఎవరు తప్పు చేసినా అది ఓవైసీ అయినా సామాన్యుడైనా చేయండి. మరి అది ఓవైసీ బెదిరించినట్టు హైడ్రాని ఇంతవరకు ఎవరు బెదిరియలేదు. అది అంటే సామాన్యుల్ని మీరు బెదిరిస్తారు. సామాన్యుల మీద వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒకటి కూలిస్తే 100 కడతామని కట్టుకోమని చెప్పు. ఎవడవుతున్నాడు? కట్టుకోమని చెప్పండి, లీగల్ కట్టుకోమని చెప్పండి. దమ్ముంటే ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ చెరువుల్లో, ప్రభుత్వ భూములు ఆక్రమించి కాదు కట్టేది. సరైన ప్లేస్ లో కట్టుకుంటే మీ దగ్గరికి ఎవరు రాడు. మీరు ఏదో ఆల్రెడీ వీళ్ళని బెదిరిస్తా అంటే కుదరదు. ఏమైనా జడ్జిమెంట్ రావాల్సిందని చూస్తున్నాం. జడ్జిమెంట్ వచ్చినాక ఈ బెదిరింపులు, ఈ తాటాకు తప్పులు ఏవి కూడా పనికిరావు. నేను అంటున్నా కదా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎంత పెద్ద మిస్టేక్ చేసిరంటే ఇప్పటిదాకా పేదల ఇండ్లు కూల్చుకుంటూ రకరకాల డిమాలిషన్ చేసిర్రు హైడ్రా తోటి. కానీ దీన్ని తప్పి ఎన్నోసార్లు డిమాండ్ వచ్చింది, ఎన్నోసార్లు మాట్లాడాం. పుస్తకాలు తీసుకునే అవకాశం కూడా హైడ్రా ఇవ్వలేదు. పుస్తకాలు కాదు, బట్టలు తీసుకునే అవకాశం కూడా హైడ్రా ఇవ్వలేదు. అలాంటప్పుడు సామాన్య మానవులకి, సామాన్య ప్రజలకి మీరు అవకాశం ఇవ్వనప్పుడు దీనికి ఎందుకు ఇస్తా ఉన్నారు? మీకు తెలిసి ఎందుకు ఇస్తా ఉన్నారు? ఓవైసీకి అవకాశం ఎందుకు ఇస్తా ఉన్నారు? 30 నెలల నుంచి కాపాడుకుంటూ ఎందుకు వస్తా ఉన్నారు? దాని సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా కూల్చరా? ఈ కోర్టు అనేది ఇంకా